హాయ్ అండి. అసలు సామాన్లు అంటే ఏంటో తెలుసా? రండి చూపిస్తా. ఇగో అరే చో సైన్మాలో రీసౌండింగ్ లెక్క. అండి, వెల్కమ్ టు యువర్ ఛానల్ ముకుంద్ ఆర్య. నిజంగా ఈరోజు ఒక కాంట్రవర్సీగా అయితే వచ్చిన అనమాట. నేనైతే శివాజీ అన్న మద్దతు ఇస్తున్నా. ఎందుకు అంటే ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు. చేద్దామంటావు మరి. అండ్ ఇది కావాలనే కొంతమంది ఫేమస్ అవ్వడానికో లేకపోతే ఎందుకు ఇంకా దేనికోసం అట్లా కాంట్రవర్సీ చేస్తారో అర్థమైతేలే. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. శివాజీ అన్న చెప్పింది కరెక్టా కాదా? శివాజీ అన్న చెప్పింది కరెక్టే, కానీ అనసూయ ఫ్యాన్స్ ఏమంటారు అంటే శివాజీ వైరల్ అవ్వాలని ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి కొందరు ఫ్యాన్స్ అంటారు. అవునన్నా, ఇప్పుడు శివాజీ అన్న గారు ఏమన్నారన్నా, మిడ్డీలు వేసుకొని వస్తే మీకు ఆడియో లాంచ్లలో ఫ్యాన్స్ రద్దీలో ఎవడైనా చేయబట్టో లేకపోతే ఏదైనా పడితే అన్న ఈ ప్రపంచంలో నీతులు చెప్తే బూతుల్లాగా వినిపిస్తాయి అంటే ఏమో అనుకున్నా కానీ శివాజీ అన్న మాటలకి నా అన్వేషణ కూడా రియాక్ట్ అయ్యిండు. అది ఏంటంటే ఇప్పుడు నా అన్వేషణ వీడియోలు పెట్టకుండా 1 year అయింది, సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు శివాజీని తిట్టేసి వైరల్ అయిదామని చూస్తుండు. ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా? కన్వర్జేషన్ మొత్తం వచ్చింది దేని వల్ల అంటే మిడిల్ వల్ల. మేము వేసుకుంటాం గట్లనే ఉంటాం అంటే పబ్లిక్ ఏమో సిగ్గుండా ఏమన్నా సిగ్గు అంటే ఇప్పుడు బట్టలు ఇప్పుకొని తిరిగితేనే వింటారంటావు. అంతే కదా. ఇప్పుడు గుడికి వెళ్ళమంటే ఎవరు రాడు, గోవాకి వెళ్ళమంటే అందరు వస్తారు కదా. क्या बात, ये बात है. ఈ రోజుల్లో ఎవరికి మంచి చెప్పినా నీతి చెప్పినా బూతులాగా అనిపిస్తుంది. కాబట్టి నాకు తెలియక చెప్తున్నా, మన ఇండియా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఇప్పుడు ఫారెన్ వాళ్ళు మోడలింగ్ చేస్తారండి చీరలు కట్టుకొని. మనోళ్ళేమో చిన్న చిన్న యాక్టర్లే మిడ్డీ కట్టొద్దమ్మా అంటే అది పెద్ద బూతులాగా పెద్ద కాంట్రవర్సీ చేసి కేసులు వేస్తారు. ఇది మాత్రం నాకు నచ్చలే. సిగ్గుండా ఏమన్నా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి.